లైఫ్‌లో కొన్ని జర్నీస్ మనల్ని ఒక చోటకి తీసుకువెళ్తాయి. కానీ మరికొన్ని జర్నీస్ అయితే మన థాట్ ప్రాసెస్‌ని చేంజ్ చేసేస్తాయి. రీసెంట్‌గా నాకు అలాంటి జర్నీయే ఎక్స్‌పీరియన్స్ అయింది. వైజాగ్‌లో జరిగిన రోటరీ అవార్డ్ ఫంక్షన్‌కి క్లబ్ నుంచి నాకు ఇన్విటేషన్ వచ్చింది. అందరితో పాటు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వగానే ఆన్ ది వేలో అన్నవరం సత్యదేవుని బ్లెస్సింగ్స్ తీసుకుని అక్కడి నుంచి మూవ్ అయ్యాం. ఎందుకంటే డెస్టినేషన్ ఎంత ఇంపార్టెంటో జర్నీ ఎలా స్టార్ట్ అవుతుందో కూడా అంతే ఇంపార్టెంట్. వైజాగ్ రీచ్ అయ్యాక అవార్డ్ ఫంక్షన్ కి అటెండ్ అయ్యాం. మా క్లబ్ కి అవార్డు రావడం చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఆ రోజు నాకు గుర్తుండిపోయేది అవార్డ్ ఫంక్షన్ కాదు. ఆ రోజు నేను ఎక్స్పీరియన్స్ చేసిన కొత్త కొత్త ప్లేసెస్, కలిసిన కొత్త వ్యక్తులు, ఆ కొత్త ఐడియాస్, యూనివర్సిటీని విజిట్ చేయడం, లైబ్రరీ విజిట్, ఇన్నోవేషన్ సెంటర్ విజిట్, ఇవన్నీ చూస్తుంటే ప్రపంచం ఎంత వేగంగా మారుతుందో, మనం ఇంకా ఎంతో నేర్చుకోవాల్సిందో అర్థమైంది. అవార్డు ఫంక్షన్ అయ్యాక ఈవినింగ్ అందరితో స్పెండ్ చేసిన టైం కానీ, కన్వర్సేషన్ కానీ, ఆ ఎక్స్పీరియన్స్ కానీ లైఫ్ లో గుర్తుండిపోయేలా చేసాయి. ఇవన్నీ ఒక విషయాన్ని గుర్తు చేసాయి. మన గ్రోత్, మన బిజినెస్, మన లైఫ్, ఇవన్నీ మనం ఎవరితో ట్రావెల్ చేస్తున్నామో అన్న దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. చివరిగా ఒక విషయం, ప్రతి జర్నీ ఒక మెమరీ ఇవ్వదు, కానీ కొన్ని జర్నీస్ న్యూ విజన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ని ఇస్తాయి. ఈ జర్నీ కూడా నాకు అదే ఇచ్చింది.